మీరు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుంటారా? అమ్మాయిలు మెయిన్లీ వీడియో మీకోసం వీడియో మొత్తం చూడండి. సుబ్బారావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డని చాలా అల్లారిగా పెంచుకుంటాడు. ఆయన రాజు కాకపోవచ్చు కానీ బిడ్డని రానికన్నా తక్కువ మాత్రం చూసుకోలేడు. అడిగింది ఇప్పించిండు, కావాలన్నది వద్దని లేడు, చాలా ప్రేమతోడు పెంచిండు. సో అట్లనే అమ్మాయి కొంచెం పెద్దగా అయిపోయింది, స్కూలింగ్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీలోకి వచ్చింది. సో అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. ఆ విషయం వచ్చేసి వాళ్ళ ఇంట్లో అమ్మాయి పోయి చెప్పింది. ఇంట్లో వాళ్ళ డాడీ వద్దన్నాడు. అయినా సరే పట్టించుకోకుండా అమ్మాయి లేచిపోయి వాళ్ళని పెళ్లి చేసుకుంది. సరే పెళ్లి చేసుకున్నాకన్నా సుఖంగా ఉంటది అనుకుంటే లేదు. ఆ అబ్బాయి వాడు ఏం పని చేయకపోతుంటే ఈ అమ్మాయిని పని పంపిస్తుండే. ఒక రోజు ఈ అమ్మాయి ఎట్లానే రోజు డైలీ వేజ్ కోసం అని చెప్పి పని పోతుంటే వాళ్ళ డాడీ బయట ఉంచిపోతుంటే అమ్మాయి కనపడ్డది. ఎట్లా అడ్డా మీద కూలి కోసం నిలబడి ఉన్నది. అది చూసి వాళ్ళ నాన్న తట్టుకోలేకపోయింది. ఇంతగా అల్లారుగా పెంచుకున్నాడు ఆ బిడ్డ ఇప్పుడు నడి రోడ్డు మీద పని కోసం అయిపోయిందని చెప్పేసి కళ్ళలో నీళ్ళు తెచ్చుకో అక్కడి నుంచి వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడు. సేమ్ ఇంకో సైడ్ సేమ్ స్టోరీని, కానీ అమ్మాయి చదువుకుంది. అమ్మాయి మంచి జాబ్ తెచ్చుకుంది. అబ్బాయి కూడా మంచి చదువుకున్నాడు. ఆ అబ్బాయి కూడా మంచి జాబ్ తెచ్చుకున్నాడు. ఇద్దరు వెల్ సెటిల్ గా ఉన్నారు. కానీ సేమ్ ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయి ఇంట్లో చెప్పేసి నాకు ఈ అబ్బాయి అనే పర్సన్ నాకు ఇష్టము, సో తను చదువుకున్నాడు, జాబ్ తెచ్చుకున్నాడు, సో మంచిగా లైఫ్ లీడ్ చేయవచ్చు అని చెప్పేసి. కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు. ఎందుకు? వాడి క్యాస్ట్ వేరు, వాడి రిలీజన్ వేరు, మనకి వాడికి సంబంధం లేదు. ఎందుకు? మనకంటే వాళ్ళు చాలా చిన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసినారు. ఎట్లా నువ్వు పెళ్లి చేసుకుంటే మేము పరువు పోతుంది, మేము చచ్చిపోతాం, అది అని చెప్పి. సరే అని చెప్పి అమ్మాయి గిட்ட ఒప్పుకుంది, పెళ్లి కూడా చేసుకుంది. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల తను కావాల్సుకున్నాడు, తను ప్రేమించుకున్నోడిని వదులుకొని వాళ్ళ ఫ్యామిలీకి నచ్చినట్టు పెళ్లి చేసుకున్నా కూడా అబ్బాయి పట్నం కోసం రోజు వేధించడం స్టార్ట్ చేసి అమ్మాయిని కుక్కర్ని కొట్టినట్టు కొట్టుతుండే. వాళ్ళ ఫ్యామిలీ పరువు పోతుంది, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న బాధపడతారని చెప్పేసి ఆ అమ్మాయి ఎప్పుడు చెప్పకుండా ఉంటుండే. ఒక రోజు వాళ్ళ నాన్న వచ్చినాడు. చూస్తే అమ్మాయికి మొత్తం దెబ్బలు తాకినాయి. అమ్మాయి అంటుంది, నాన్న ఎన్ని దెబ్బలు పడినా, వాడు నన్ను ఎంత కొట్టినా, వాడు నన్ను చంపినా సరే నేను ఏమనను, ఎందుకంటే చెప్తే మళ్ళీ నీ పరువు పోతుంది అని చెప్పి అమ్మాయి అన్నది. ఆ మాటకి నాన్న కూడా గుండె కరిగిపోయి అయ్యో నేను తప్పు చేసినా అని బాధపడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టోరీకి వెళ్ళిపోతే వాళ్ళ నాన్న ఎప్పుడైతే సిచ్యువేషన్ చూసినాడు, బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. చనిపోయినాక వాళ్ళ బిడ్డ వచ్చి ఏడుస్తుంది, నాన్న నువ్వు చెప్పిన ఒక రోజు ఆ మాట ఒక్కటి నేను వినుంటే ఈ రోజు నేను ఉంటుండే, నీ మాట వినలేకపోయినాను, కొంచెం ఆగి నేను నీ మాట వినుంటే మంచిగా ఉంటుండే, నువ్వు నా కోసమే చెప్పినావు కదా, నేను చదువుకుంటే ఈ రోజు నేను ఇట్లాంటి కష్టాలు పడకపోతున్నా, నేను చదువుకుంటే నేను ఇట్లాంటి ఏదైనా ఒక రోజు వస్తే నా కళ్ళ మీద నిలబడొచ్చాను, నువ్వు నా కోసం చెప్పినావు కానీ నేను ఈ మాట పట్టించుకోలేనా, ఐఎమ్ వెరీ సారీ నాన్న అని చెప్పి అమ్మాయి ఏడుస్తుంది. ఇంకో సైడ్ అమ్మాయి వాళ్ళ భర్త పెట్టి ప్రెషర్ తట్టుకోలేక తను ఊరేసుకొని చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఏడుస్తున్నాడు, ఏమని నిన్ను ఆ రోజు నేను కావాల్సుకున్న వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసి ఉంటే ఈ రోజు నా కళ్ళ ముందు నువ్వు హ్యాపీగా ఉంటుండే, నేను నా కులం కోసము నా పరువు కోసం అని చెప్పి నీ జీవితాన్ని నాగం చేసిన, నా మాట విలువిచ్చి నా కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆ రోజు కూడా నీ మాట విలువిచ్చి ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడి తన గురించి కనుక్కుంటే ఈ రోజు నా కళ్ళ ముందు నువ్వు సంతోషంగా ఉంటుండే కదా అని చెప్పి తండ్రి బాధపడుతున్నాడు. తల్లిదండ్రులకైనా సరే పిల్లలకైనా సరే, పిల్లలు మీరు లవ్ చేసినప్పుడు ఎన్నో సంవత్సరాలు ఆగినారు కదా, వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పుకొని కొన్ని సంవత్సరాలు ఆగండి. పేరెంట్స్ మీరు కూడా మీ పరువు పంతానికి పోయి పిల్లల జీవితాన్ని నాశనం చేయకండి. ఒక్కసారి ఆలోచించండి. నీ పిల్లల్ని పోషించగలిగే సామ్యా ఉంటే నీ కులం ఎందుకు? నీ కులం నీకు తిండి పెట్టదు, నీ బిడ్డని మంచిగా చదువుకోదు.